All the another question relating to the politics సంబంధించిన ఇంకో క్వశ్చన్ని మనం డీల్ చేద్దాం. లెట్స్ సీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అంటున్నారు. The term domicile is defined under part 2 of the constitution. మ్యాక్సిమం కాన్స్టిట్యూషన్లో కొన్ని వర్డ్స్ని డిఫైన్ చేసి ఉండరు, ఏదో కొన్ని వర్డ్స్ని మాత్రమే డిఫైన్ చేసి ఉంటారు, మ్యాక్సిమం వర్డ్స్ని డిఫైన్ చేసి ఉండరు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏది వచ్చినా కూడా డొమిసైల్ అనే పదాన్ని డిఫైన్ చేశారా లేదా కాన్స్టిట్యూషన్లో? ఇది కూడా డిఫైన్ చేయలేదు. మ్యాక్సిమం వర్డ్స్ని డిఫైన్ చేయలేదు, డొమిసైల్ని కూడా డిఫైన్ చేయలేదు, కొన్ని వర్డ్స్ని డిఫైన్ చేశారు అంతే. ఇక్కడ చూడండి, ద టర్మ్ డొమిసైల్ ఇస్ డిఫైన్డ్ యాజ్ అండర్ పార్ట్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. డిఫైన్ చేయలేదు, సో ఫస్ట్ది వచ్చేసి రాంగ్. సెకండ్ చూడండి, డొమిసైల్ క్యాన్ బి ప్రిస్క్రైబ్డ్ యాజ్ క్వాలిఫికేషన్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. డొమిసైల్ అంటే రెసిడెన్స్ అనమాట. డొమిసైల్ అంటే రెసిడెన్స్, తెలుగులో చెప్పాలంటే నివాసం ఉండే స్థలం. ఓకే, డొమిసైల్ కెన్ బి ప్రిస్క్రైబ్డ్ యాజ్ అ క్వాలిఫికేషన్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్. ఇలా డొమిసైల్ని మనము క్వాలిఫికేషన్గా పెట్టుకోవచ్చా గవర్నమెంట్ జాబ్స్కి? ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. అండర్స్టాండ్ ఆర్ నాట్? డొమిసైల్ అన్నది గవర్నమెంట్ జాబ్స్కి క్వాలిఫికేషన్గా పెట్టుకోవచ్చు, ప్రిస్క్రైబ్ చేస్తారు కూడా. దిస్ ఈజ్ కరెక్ట్, బట్ ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, అది డిఫైన్ చేయలేదు కాబట్టి. సో ఆప్షన్ B only 2 is the correct statement.